తన చుట్టూ కొంతమంది ఆ పెద్ద నేత వ్యక్తులను కోవట్టులుగా పెట్టి తన దగ్గర ఏం జరుగుతుందో విషయాలను ఎప్పటికప్పుడు ఆ పెద్ద నేత తెలుసుకుంటున్నాడు. నేను కేసీఆర్ బిడ్డను, ఆ పెద్ద నేత చేస్తున్నటువంటి వ్యవహారాలు నా మీద పన్నుతున్నటువంటి కుట్రలన్నీ కూడా నాకు ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషులు కూడా చేరవేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కవిత స్పష్టం చేశారు. అంటే ఆ పెద్ద నేత తన పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, తన మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నాడు, తన దగ్గర తన మనుషులను కోవట్టులుగా పెట్టి తను ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలను కూడా పెద్ద నేత తెలుసుకుంటున్నాడు అనేటువంటి విషయాలను కవిత చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి పేరు ఎక్కడ కూడా కవిత నేరుగా చెప్పనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి ఇటీవల ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కవిత గురించి చాలా సీరియస్ కామెంట్లు చేశారు. పార్టీలో ఇట్లాంటి వ్యవహారం జరుగుతోంది, కవిత వల్ల పార్టీకి ఇబ్బంది కలగదా అనేటువంటి మాట అడిగినప్పుడు హూ ఈజ్ కవిత? కవిత పార్టీలో ఉంటే ఎమ్మెల్సీ, పార్టీలో లేకుంటే ఆమె ఒక వ్యక్తి. కవిత వల్ల ఏమవుతుంది అనేటువంటి రీతిలో జగదీష్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కవిత ఇవాళ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ నేతను ఒక లిల్లీపుట్తో సంబోధించారు. ఆ లిల్లీపుట్ నేత వల్లనే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి కారణం. పార్టీని పూర్తిగా ఆ లిల్లీపుట్ నేత నాశనం చేశాడు నల్గొండ జిల్లాలో అనేటువంటి కామెంట్స్ ను కవిత చేశారు. ఆ నేత వెనక కూడా పెద్ద నేత, మా పార్టీలో పెద్ద నేత హస్తం ఉంది. ఆయనను చూసుకొని ఆయన చెబితేనే ఈ లిల్లీపుట్ లాంటి నేత నా మీద కామెంట్స్ చేశారని చెప్పని కవిత చెప్పారు. మరోవైపు తన తండ్రికి రాసినటువంటి లేఖను ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టి తన చుట్టూ ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా జరగడానికి ఆ పెద్ద నేత హస్తం ఉందని చెప్పేసి కవిత చెప్పారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో గడిచిన కొన్ని రోజులుగా కవిత ముసలం అనేటువంటిది కొనసాగుతూ వస్తోంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కవిత పట్ల ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఆమెను సస్పెండ్ చేయడం కానీ లేదా షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానీ అట్లాంటి పనులు ఏవి కూడా చేయలేదు. కవిత కూడా ఇప్పటి వరకు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ కూడా యాక్టివ్గా లేదు. బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక కార్యాచరణ తీసుకుంటే కవిత కూడా తన సొంత కార్యాచరణకు ఆమె రెడీ అయ్యారు. రేపటి నుంచి 72 గంటల పాటు ఆమె నిరసన దీక్షకు దిగబోతుంది. అలానే బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 8వ తారీఖున కరీంనగర్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఒక ఆందోళన కార్యక్రమం కూడా చేస్తోంది. పేరుకు మాత్రమే కవిత ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కానీ ఆమె తన దారి తామె చూసుకున్నట్టుగా చూసుకుంది. అలానే బీఆర్ఎస్ నేత ఎవరో కాదు, తన ఇంటి బిడ్డనైనటువంటి తన మీదనే తన పార్టీలో, ముఖ్యంగా తన పార్టీలో పెద్ద వ్యక్తియే నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కవిత చెప్పారు. మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా నా మీద ఇట్లాంటి కుట్రలకు పనితే, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా దానికి బదులు తీర్చుకుంటానని చెప్పేసి కూడా కవిత హెచ్చరించారు. తాను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పేసి కూడా కవిత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే, తన మీద కుట్రలు పన్నుతూనే, బయటి వ్యక్తులతో తన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే తనను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి వ్యాఖ్యలను కవిత చేశారు. కవిత ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? కవితని ఇంతగా అసలు బీఆర్ఎస్లో ఆ పెద్ద నేత ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మా ప్రతినిధి నరేష్ లైవ్లో ఉన్నారు, నరేష్తో మాట్లాడదాం. నరేష్, కవిత వ్యాఖ్యలు చూస్తున్నాం. ఆమె ప్లీనరీ సందర్భంగా ఏప్రిల్ 27వ తారీఖున జరిగినటువంటి ప్లీనరీ సందర్భంగా తన అభిప్రాయాలను తన తండ్రికి లేఖ రూపంలో ఆమె పంపించారు. ఆ లేఖ సీక్రెట్ లేఖ బయటపడడానికి కారణం బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద నేత అని చెప్పారు. ఇక చాలా కామెంట్స్ చేశారు. ఇవాళ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ ఆ పెద్ద నేత ఎవరు? కవితను ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది? కవిత ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ నుంచి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు, ఆంధ్రజ్యోతి చెప్తున్నట్టు తెలంగాణలో మరొక కొత్త రాజకీయ పార్టీ ఖచ్చితంగా పుట్టుకొచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత గత 2 నెలలుగా దాదాపుగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభ జరిగిన తర్వాత దాదాపుగా 90 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 23వ తారీఖు నాడు మే 23వ అమెరికా నుంచి రాగానే ఎయిర్పోర్ట్ లో కీలకమైన కామెంట్ చేశారు.
ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మంచివాడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా 23వ తారీఖు నాడు చేయడం, మే 29న స్వయంగా కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మెర్జీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే తాను రాజకీయంగా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరంగా పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ రోజు మరొక ఆమె సెన్సేషన్ అంటే కుండబద్దలు కొట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి తనకు దాదాపుగా గ్యాప్ వచ్చిందని చాలా కాలంగా తెలిసినప్పటికీ కూడా ఈ రోజు చేసిన కమెంట్ చూస్తే ఖచ్చితంగా కవిత బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు ఎప్పుడూ అయిపోయినప్పటికీ కూడా ఇక అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అన్నట్టుగా కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ పేరు తీసుకోకుండా కవిత ఆమె సొంత అన్న కేటీఆర్ ను ఉద్దేశించి డైరెక్ట్ గా కామెంట్ చేసిన పరిస్థితి. ఈ కామెంట్స్ తర్వాత వాస్తవానికి చాలా కాలంగా కవిత వ్యవహారంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మాట్లాడడానికి సాహసించట్లేదు. కేవలం సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి మాత్రమే 1-2 సందర్భాల్లో కవితను ఉద్దేశించి కమెంట్ చేసిన పరిస్థితి. ఈ రోజు జగదీష్ రెడ్డిని కూడా ఆమె టార్గెట్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద నాయకుడు తిన్మార్ మల్లన్న కామెంట్స్ ఏదైతే కవితను గత ఏదైతే ఈ నెల 13వ తారీఖు నాడు తీర్మానం వలన జూలై 13న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీసీ ఉద్యమానికి కవితకు సంబంధం ఏంటి, కవిత ఏమైనా బీసీ నాయకురాలా, బీసీలు మేముండగా ఆమెకేమి అవసరం అంటూ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా కవితను వ్యక్తిగతంగా చేసిన దాని వెనక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకుడే ఉన్నారనేది కవిత స్వయంగా చెప్తున్నారు. అంటే ఆ పెద్ద నాయకుడు మొదటి నుంచి కూడా కేటీఆర్ లేకపోతే సంతోష్ కుమార్ అనేది ఒక అనుమానాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా స్వయంగా ఆమె కొన్ని కామెంట్స్ చూస్తే కేటీఆర్ ని టార్గెట్ చేస్తూనే కవిత మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ కు కవితకు చాలా గ్యాప్ వచ్చేసింది అనేది కూడా ఈ 2-3 నెలల కాలంగా జరిగిన పరిణామాలే ఒక ఉదాహరణ. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడకపోవడంతో కవిత ఖచ్చితంగా నొచ్చుకున్నారు. ముఖ్యంగా తీర్మార్ మల్లన్న తనను వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఇంటి బిడ్డ మీద మాట్లాడితే అంటే స్వయాన కేసీఆర్ బిడ్డనైన తనకి ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అనేది కూడా అప్పట్లో కవిత వ్యాఖ్యానించారు. సో దానిని ఇప్పటి వరకు కూడా ఆమె మనసులో పెట్టుకున్నారు. చాలా భారంగా కూడా మాట్లాడే పరిస్థితి. కేవలం తనను ఒంటరిదాని చేశారు, పార్టీలో వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఆఫ్ ది రికార్డ్ గా ఆమె చాలా సార్లు చెప్తూ వస్తారు. ఈ రోజు మాత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే తన మీద ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నారు, తనను బయటకు పంపించే కార్యక్రమం జరుగుతున్నట్టు కూడా చాలా కాలంగా చెప్తుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా కాలంగా గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి ప్రవర్తన ఎవరు చేసినా కూడా ఆలయ నరేంద్ర కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, విజయశాంతి లాంటి నాయకులను కూడా కేసీఆర్ స్వయంగా బయటికి పంపించారు. అలాంటిది కవిత విషయంలో సొంత కూతురు కావడం, ఎటు పోయి ఎటు వస్తుందో అన్న అంశంతో చాలా మంది నాయకులు మౌనంగా ఉన్నప్పటికీ కూడా కవిత కార్యక్రమాల్లో గతంలో జాగృతి కార్యక్రమాలు జిల్లాలో పర్యటించిన కవిత ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్ అందరూ కూడా ముందుండి నడిపించేవాళ్ళు. కానీ ఈ 2-3 నెలల కాలంగా కవిత అనేక ఉద్యమాలు చేసింది. ముఖ్యంగా బీసీ వ్యవహారం కావచ్చు, అనేక అంశాలు ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నాలు చేసినప్పటికీ కూడా కవితకు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు ఎవరు పాల్గొనట్లేదు, సహాయ నిరాకరణ చేస్తున్నారు. స్వయంగా జాగృతి మాత్రమే అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇక కవిత కూడా టీఆర్ఎస్ భవన్ ముఖం చూసి దాదాపుగా మే 2వ వారంలో తెలంగాణ భవన్ కు వచ్చి ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత 90 రోజులుగా దాదాపుగా 90 నుంచి 100 రోజుల పాటు కవిత తెలంగాణ భవన్ ముఖం చూడలేదు, భవన్ కూడా రావట్లేదు. కవిత సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆమె క్యాడర్ కావచ్చు, ఎవరైనా తెలంగాణ భవన్ కు వచ్చినా కూడా మీరు కవిత మనుషులు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని కూడా కవిత గతంలో వ్యాఖ్యానించారు. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో దాదాపుగా కవిత తెగదెంపులు చేసేసుకున్నట్టే అర్థమవుతుంది.